కాబట్టి ఈవేళకి కూడా సంఘాన్ని ఈ విధంగా స్థిరపరిచారు. ఇది చాలా గొప్ప సంగతి. ఇది చాలా గొప్ప సంగతి. ఇది సామాన్యమైన సంగతి కాదు. దానివల్ల మీరందరూ బహుమానం తండ్రి దగ్గర పొందుతారు. అయితే మానవ జీవితంలో ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం చాలా ప్రాముఖ్యమైనది. మీరందరూ మనసు పెట్టాలి. నేర్చుకునే మనసు ఉంటే నేర్చుకోవాలి. సాధారణంగా వాక్యం నేర్చుకునే మనసు తక్కువ ఉంటుంది. కనుకనే లోకములో వేషధారణ దగ్గర ఎక్కువ మంది ఉంటారు, దైవ వాక్యం దగ్గర తక్కువ మంది ఉంటారు. వేషధారణ నీరసం రానవదు, దైవ వాక్యం దగ్గర తెలియని నీరసం వచ్చేస్తుంది. కాకపోతే వారికి అక్కడ నీరసం ఉండదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నీరసం అంతా అనుభవిస్తారు. అర్థమైందండి? మనకి ఇక్కడ నీరసం ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దీని తాలూకా ప్రభావం అంతా మన మీద పనిచేస్తుంది. దట్ ఈస్ డిఫరెన్స్. ఇంటికి వెళ్ళిన తర్వాతే కాదు, మరణం తర్వాత కూడా దీని ప్రభావం ఉంటుంది. వాక్యం యొక్క ప్రభావం మరణం తర్వాత కూడా చాలామందిగా తెలియదు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సాధారణంగా మనుషుడు తల్లి కడుపులోంచి భూమి మీదకి వస్తున్నాడు, ఇది ఒక్క సంగతి మనకు తెలుసు. కానీ మనుషుడు తల్లి కడుపులో నుంచి భూమి మీద పడటానికి రీజన్స్ ఏంటి, కారణాలేంటి అని ఆలోచన చేస్తే యోబు మహాభక్తుడు కొన్ని మాటలు మాట్లాడాడు. యోబు గ్రంథం యోబు గ్రంథం 10వ అధ్యాయం